హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. వ్యాసం వసిష్ఠముక్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మ విబాహురపరో హరి అఫాలలోచనశంభు భగవాన్ బాదరాయణః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. పురదిందు వికాసమందహాసాం పురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. శారదా శారదాంభోజవదనా వదనాంబుకే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం ప్రియాతు. శ్రీ భారతీ తీర్థస్వామి చరణారవిందముల నమస్కారం. శ్రీ విధిశేఖర స్వామి భారతీ తీర్థస్వామి వారికి నమస్కారం. శృంగేరి శారదాంబాయే నమః. నమో బ్రహ్మణే. బ్రహ్మసూత్ర భాష్యంలోని విశిష్టం చెప్పుకుంటున్నాము. నిన్న చెప్పుకున్న వాటిల్లో బ్రహ్మమును గురించి ఆకాశగత లింగాత్ ప్రాణమే బ్రహ్మము, జ్యోతిశరణాత్ జ్యోతియే బ్రహ్మము అని చెప్పుకున్నాం. జ్యోతి అంటే వెలుగు, ఇంకొక అర్థం అగ్ని అని కూడా. జ్యోతి అంటే ఈ జ్యోతి త్రిపాదస్య దివి అంటే మూడు పాదములు అంటే మూడు వంతులు దివిలో ఉన్నది, ఒక వంతు భూలోకంలో ఉన్నది అని అర్థం. ఏమిటి ఇక్కడ అంటే అత్యంత విశిష్టమైనటువంటి జ్యోతి వెలుగు ప్రకాశం. ఆ ప్రకాశము వలననే ఈ లోకములు వెలుగుతూ ఉన్నాయి, ఈ లోకములు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఈ లోకములకు అన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి ఒక వెలుగు ఉన్నది, ఆ వెలుగు వలనే ప్రకాశిస్తున్నది. ఆ వెలుగు అనేటువంటిది కూడా సూర్యచంద్రులను కూడా ప్రకాశింపజేసేది కూడా ఆ వెలుగేమో. ఆ వెలుగు ఆ జ్యోతియే బ్రహ్మము అని చెప్పారు. ఇక అలా వస్తూ ఉంటే మనకు ఇవాళ చెప్పుకునేటువంటి వాటిల్లో ఒక విశేషమైనటువంటిది చెప్పుకుంటున్నాం. కఠోపనిషత్తులో ఉన్నటువంటి విషయం ఇది ఏమిటంటే దీనిలో జీవాత్మ పరమాత్మల గురించి ఉంది. ఇది ఏ సందర్భంలో ఎలా అని అంటే దీనిలో ఉన్నటువంటి సూత్రం ఏమిటంటే గుహాం ప్రవిష్టౌ ఆత్మనోహి తద్దర్శనాత్. గుహాం ప్రవిష్టౌ ఆత్మనౌహి తత్ దర్శనాత్. తత్ దర్శనాత్ ఆ ఉపనిషత్తులో దర్శనం అంటే ఉపనిషత్తు. ఆ దర్శనం చేసుకుంటే అంటే దానిలో కనపడుతున్నది ఏంటంటే గుహాం ప్రవిష్టౌ గుహలో ప్రవేశించి ఉన్నారు. వివచనం వేశాడు ఇక్కడ. వివచనం అంటే ఇద్దరు అని అర్థం. ఇద్దరు ఉన్నారు గుహలో అంటున్నాడు. గుహ అనేటప్పుడు ఎలా ఉంటుందంటే సన్నగా ఉంటుంది, చీకటిగా ఉంటుంది అని మనకు అర్థం వస్తుంది గుహ అనేటువంటి పదాన్ని. ఆ గుహలో ఇద్దరు ఉన్నారు అంటున్నాడు. ఏమిటి ఆ గుహలు అంటే హృదయం అనేటువంటి గుహలో, ఈ హృదయంలో ఒక గుహ ఉన్నది, ఆ గుహలో ఇద్దరు ఉన్నారు అని చెప్తున్నాడు.
ఇద్దరెవరు? జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఉన్నారు. ఈ విషయాన్ని ఇక్కడ ఎలా చెబుతున్నాడు? కఠోపనిషత్తులో అది విషయం. కఠోపనిషత్తు అనేటప్పటికీ మనకు యమధర్మరాజు నచికేతుడు గుర్తుకొస్తారు. నచికేతుడు ఆ యమధర్మరాజుని నాకు ఆత్మతత్వం చెప్పండి అని అన్నాడు. ఆత్మతత్వం చెప్పడం మొదలుపెట్టాడు. ఆత్మతత్వంలో ఇది ఒక భాగం చెబుతున్నాడు. ఆ హృదయం అనే గుహలో ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు చెబుతున్నాడు చూడండి. ఋతం పిబంతో సుకృతస్య లోకే. చాలా ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ ఇది, విషయం. ఋతం ఋతం పిబంతౌ సుకృతస్య లోకే. పిబంతౌ వివచనం. ఋతం పిబంతౌ, ఋతమును పిబంతౌ ఇద్దరు తాగుతున్నారు. ఏమిటది? సుకృతస్య, వాళ్ళ యొక్క కర్మ ఫలములనే రసాన్ని ఇద్దరు తాగుతున్నారు అని. ఇంకా గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే, ఆ గుహలో ప్రవేశించి వీళ్ళిద్దరు తాగుతున్నారు. వీళ్ళిద్దరు ఉన్నారు అని చెబుతున్నాడు. ఆ ఇద్దరు జీవాత్మ పరమాత్మలు. వాళ్ళిద్దరిని ఇక్కడ విశేషణం. ఈ విశేషణం వేసాడు కాబట్టి ఆ సందేహం తీరిపోతుంది. ఏమి విశేషణం వేశాడు? ఛాయాతపో బ్రహ్మవిదో. బ్రహ్మవిద అంటే బ్రహ్మవేత్తలు వాళ్ళిద్దరినీ ఏమంటున్నారు? ఛాయాతపౌ. ఛాయ అంటే నీడ, ఆతపు అంటే ఎండ అంటే వెలుగు. వెలుగు నీడలండి ఇద్దరు. ఆ వెలుగు నీడలు ఉన్నారు అని ఎవరంటున్నారు? బ్రహ్మవిద వదంతి. బ్రహ్మవేత్తలు వదంతి, చెప్పుతూ ఉన్నారు అని చెప్తున్నారు. ఇంకా ఎవరు చెబుతున్నారు? బ్రహ్మవేత్తల్లో పంచాగ్నయో, పంచాగ్నులను ఆరాధించేటువంటి వాళ్ళు. త్రినాచికేత అంటే మూడొగ్నులను ఆరాధించేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇక్కడ పంచాగ్నులు అంటే 5 అగ్నులు, త్రినాచికేత అంటే 3 అగ్నులు. వీళ్ళు ఆరాధించే వాళ్ళు ఎవరంటే బ్రహ్మనిష్ఠులు. అంతటి బ్రహ్మనిష్ఠులే ఏం చెబుతున్నారు? బ్రహ్మవేత్తలు కదా వాళ్ళు. వాళ్ళు చెబుతున్నారు హృదయంలో ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ సుతం దుర్గంతో సుఖదస్య లోకే అని ఒకనాడు తాగుతున్నారు. వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? హృదయం అనే గుహలో కూర్చొని ఉన్నారండి, తాగుతున్నారు అన్నారు. వాళ్ళిద్దరు ఎట్లా ఉన్నారు? ఛాయాతపౌ అన్నారు. ఛాయ అంటే నీడ, వెలుగు. వెలుగు నీడలండి అన్నారు. ఇప్పుడు వెలుగు ఉంటే నీడ పడుతుందని సంగతి మనకు తెలిసింది. ఇది సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పాడు. వెలుగు ఉంటే నీడ పడుతుంది అంటే మనం నిలబడ్డాము, మనం నిలబడితే మన నీడ పడుతుంటుంది. అప్పుడు ఇద్దరు ఉన్నారు. మన ఎదురుగా నీడ చూసుకుంటున్నాం, మనం ఒకళ్ళం, అప్పుడు ఇద్దరు ఉన్నారు. మనం ఒక గ్లాసు నుండి నీళ్ళు తాగుతున్నాము, ఆ నీడ కూడా తాగుతుంటుంది. ఆ నీడ కూడా తాగుతుంటుంది. మనం గ్లాసు అవతల పెడుతున్నాము, అది కూడా అట్లనే చేస్తుంది. మనం ఎట్లా చేస్తున్నామో ఆ నీడ కూడా అట్లనే చేస్తుంది. కానీ నిజంగా ఉన్నది ఒక్కటే. నిజంగా ఉన్నది ఒక్కటే. కానీ ఇక్కడ 2 కనపడుతున్నాయండి అన్నాడు. రెండోది ఎవరు? ఛాయ. ఈ ఛాయే జీవాత్మ. ఈ ఛాయే జీవాత్మ అనగా ఆత్మని అనుసరించి, ఆ పరమాత్మను అనుసరించి ఈ జీవ వీడు అనుభవిస్తూ ఉన్నాడండి. ఏమిటనంటే ఆ కర్మఫలాలను తాగుతున్నాడు. ఆ కర్మఫలాలను తాగుతున్నాడు. అటువంటి వాడిని ఆ బ్రహ్మవేత్తలు చూశారు అని చెబుతున్నారు. ఆ గుహలో కూర్చొని ఉన్నాడని చెప్పారు. ఇక్కడ చెప్తే ఇక్కడ ఏమిటి, ఎట్లా తెలుసుకోవాలండి? ఇది పెద్ద సమస్య. మీరు గుహలో ఉన్నటువంటి వాడిని పట్టుకోవడం ఎట్లా? అందుట్లో గుహలో ఉండేది ఏంటంటే చీకటి ఉంటుంది. గుహలో ఎవరు ప్రవేశిస్తారు? అంత కష్టమైంది. అటువంటి గుహలో ప్రవేశించాలి. అది ఏ గుహట? అది హృదయం అనేటువంటి గుహ. ఆ హృదయం అనే గుహలో ప్రవేశించి నీవు దర్శించుకో అంటున్నాడు. ఆ హృదయం అనే గుహలో ఏమున్నది? బుద్ధి ఉన్నది.
ఆ బుద్ధి అనేటువంటి సూక్ష్మంగా ఉంది, దానిలో ఇంకా ప్రవేశించి తెలుసుకో అని చెబుతున్నాడు. ఇక్కడ ఏమిటి విశేషం? కేవలం కనపడుతుంటుందా? ఏమీ కనపడదు కదా. మరి ఎలా అని అంటే ఇక్కడ ఉపాసన వల్ల కనపడుతుంది. బ్రహ్మోపాసన వల్ల అప్పుడు దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఎందుకు చెబుతున్నారు అనమాట, జీవాత్మ ఎప్పుడు పరమాత్మను అనుసరించి ఉంటుంది. ఆ వెలుగు ఉందనుకోండి, నీడ ఉంటుంది. వెలుగు లేకపోతే నీడ ఎక్కడ ఉంటుంది? ఉండదు. వెలుగు ఉంటేనే నీడ ఉంటుంది. ఆ వెలుగు లేదనుకో నీడ ఉండదు. అనగా మనలో వెలుగు పోయింది అనుకోండి, ఇంకా నీడ జీవాత్మ ఎందుకు ఉంటాడు? వాడు ఉండడు. కాబట్టి ఈ వెలుగు నీడలు మన శరీరంలో ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఒకడు సుకృతస్య లోకే, సుకృతము వాడు చేసుకున్నటువంటి సుకృతాన్ని తాగుతూ ఉన్నాడు. పిబంతౌ తాగుతున్నాడు, అనగా కర్మఫల రసాలను ఆస్వాదిస్తూ ఉన్నాడు. అంటే అర్థమేంటి? తాను చేసుకున్నటువంటి వాటిని అనుభవిస్తూ ఉన్నాడు. ఇక్కడ దీర్ఘంగా ఇంకా విశేషం ఏంటంటే, ద్వా సుపర్ణ సయుజ సఖాయ, రెండు పక్షులు ఉన్నాయి. అవి ఎటు సుపర్ణములు అంటే పక్షులు, అంటే సుపర్ణములు అంటే మంచి రెక్కలు కలిగినటువంటి పక్షులు. అవి రెండు ఒక రకంగానే ఉన్నాయి, ఏమీ మార్పు లేదు. ఒకటే రంగు, ఒకటే తెల్లగా శుభ్రంగా అట్లే ఉన్నాయి రెండు పక్షులు, ఏమాత్రం మార్పు లేదు. ఇందులో ఒక పక్షి ఆ పండును తెచ్చుకొని అక్కడక్కడ వెతికి తెచ్చుకొని ఆ పండును చెట్టు మీద పెట్టుకొని అది తింటున్నది. మరి రెండో పక్షి ఏం చేసింది? చూస్తున్నది. ఈ పండు కోసం పోతున్నదే ఈ పక్షి, దాని వెంటే ఈ పక్షి మొదటి పక్షి కూడా తిరుగుతూ ఉంటుంటుంది. దీని పని ఏంటి? పండు అయిపోగానే పండు తెచ్చుకోవడం, తింటాం. మరి తినాలి కదా, ఓ చెట్టు కావాలి కదా, చెట్టు కొమ్మ మీద పెట్టుకోవాలి కదా, ఆ చెట్టు కొమ్మ మీద కాలు కింద పెట్టుకొని పుడుచుకొని తింటాం. ఈ మొదటి పక్షి కూడా దాని పక్కనే అక్కడే ఉన్నది. ఆ పక్షి మాత్రం చూస్తున్నది, సాక్షి. సా ప్లస్ సాక్షి, సాక్షి. అది ఏమిటి దీనిలో ఉన్నటువంటి విశేషం అంటే, ఈ పండు తెచ్చుకొని తింటున్నాడే వీడు జీవాత్మ. వీడు తన కర్మఫలాన్ని తెచ్చుకొని తింటూ ఉన్నాడు. ప్రతి జన్మలోనూ వీడి పని ఇంతే. అనేక జన్మలు కలిసిపోతున్నాయి. మరి తెచ్చుకొని తింటున్నాడు కదా, చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు కావాలి కదా వీడికి. ఆ చెట్టు మన శరీరం. అందుకని ఓ శరీరంలో ప్రవేశిస్తాడు, ఓ చెట్టును ఆశ్రయిస్తాడు. ఈ జీవుడు ఒక చెట్టును ఆశ్రయించి, ఒక శరీరాన్ని ఆశ్రయించి అక్కడ తన కర్మఫలాలను తింటూ ఉంటుంటాడు. ఆ సాక్షిగా ఉన్నాడుగా, ఇంకొక పక్షి ఉన్నాడుగా, అట్టనే ఉన్నాడుగా, వాడు మాత్రం చూస్తున్నాడు. వాడు నిర్లిప్తంగా ఏం మాట్లాడటలేదు. ఈ జీవాత్మ వీడున్నాడు తింటం అనేటువంటిది. ఇవి ఎలా ఉంటున్నాయి పండ్లు? ఒకసారి మంచి తీయటి పండు చిక్కింది, ఒకసారి వగరు, ఒకసారి చేదు, రకరకాలుగా దొరికినాయి. అంటే అర్థం ఏమిటి? ఈ కర్మఫలాలు అట్లున్నాయి. సుకృత దుష్కృతవు ఇలా అనుభవిస్తూ ఉన్నాడు ఈ జీవుడు. అనుభవిస్తూ చివరికి ఏం చేశాడు వీడు? నా వెంట నా మాదిరిగానే ఎప్పుడు ఒక పక్షి వస్తున్నదే, అది ఒక్క పండు కూడా తింటలేదే, ఏమిటా అని వెనక్కి తిరిగి చూశాడు. ఈ జీవుడు వెనక్కి తిరిగి చూశాడు. ఆ జీవుడు వెనక్కి తిరిగి చూస్తే నా మాదిరిగానే ఉన్నాడే, అసలు ఏమి తింటలేదే, ఏమిటా, ఎవరు వీడు అని ప్రశ్నలోకి పోయినాడు. అంటే అర్థమేమిటి? జీవుడు ఇప్పటిదాకా బహిహి అంతర్దృష్టి లేదు వాడికి. జీవుడు ఎప్పుడైతే ఎంతసేపు బహిర్దృష్టితోటి ఈ ప్రపంచంలో ఉన్న వాటిని అనుభవించడం, కూర్చోవడం, సుఖాలు అనుభవించడం, సుఖాలు దుఃఖాలు, సుకృత దృష్టితో ఇదే పనితోటి ఉంటే వీడు ఇంతే. ఎప్పుడైతే అంతర్దృష్టితోటి పోయినాడో అప్పుడు వాడికి అన్వేషణ ప్రారంభమవుతుంది. అన్వేషణ ప్రారంభమయ్యి అప్పుడు మన హృదయ గుహలో ఉన్నటువంటి ఆ పరమాత్మను దర్శించాలి అనే దీంతో అన్వేషణ చేస్తాడు.
ఇదే మనం నారాయణ సూక్తంలో మంత్రపురుషంలో అని చెబుతుంటారు కదా. ఆ మంత్రపురుషంలో ఆ హృదయం అనేటువంటి గుహలో నీవార సూకవత్తన్వి గీతాభాస్వత్యనూపమాతస్య శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత అని ఈ విధంగా రోజు మనం ఉంటూనే ఉంటుంటాం. అంత సూక్ష్మంగా ఉన్నాడు ఆయన. ఆ పరమాత్మ ఈ గుహలో కూర్చొని ఉన్నాడు. ఆ గుహలో కూర్చున్నట్టు ఆ పరమాత్మను దర్శించండి అయ్యా అని అర్థం. ప్రతిరోజు ఆలయానికి వెళ్ళామంటే అర్థం ఏమిటంటే అసలు విషయం పరమాత్మని మన హృదయంలో ఉన్న పరమాత్మని రోజు దర్శించండి రా అని అర్థం. అది ఎక్కడో లేడు పరమాత్మ, మన హృదయంలోనే ఉన్నాడు. ఆ మంత్రంలో చెప్పేటువంటి విషయం అదే. ఆ హృదయం అనే గుహలో ఉన్నాడు తెలుసుకోండి, ఎవరి గుహలో వాళ్ళల్లో ఉన్నాడు తెలుసుకోండి, అంతర్దృష్టితో ఉండండి అని చెప్పడం అది దాని ఒక అర్థం. అట్లనే ఈ రెండు పక్షుల్లో జీవాత్మ అనేటువంటి పక్షి ఆ మొదటి పక్షిని పరమాత్మ అనే పక్షిని చూసి నా మాదిరిగానే ఉన్నాడే అని తెలుసుకొని ఆ పరమాత్మ మాదిరిగానే నేనే ఉండాలని ప్రయత్నం చేసి చివరికి ఆ జీవాత్మ పరమాత్మలో ఐక్యమై ఆ జ్యోతిలో కలిసిపోయి తనే జీవాత్మయే పరమాత్మ అయినాడు అనేటువంటిది మనకు ఉపనిషత్తు. అనగా జీవాత్మ అనేటువంటి వాడే పరమాత్మ. అతనికి ఉన్నటువంటి జీవ అనేటువంటిది ఎప్పుడైతే పోతుందో ఈ జీవ అనేటువంటిది సుకృత దుష్కృతం అవన్నీ పోతాయే. అప్పుడు ఈ ఆత్మయే పరమాత్మ. అప్పుడు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, అద్వైతము. ఇది విషయం. ఈ విషయాన్ని కఠోపనిషత్తు చెప్పింది. దానికి ఒక పోలికగా ఉపమానం తీసుకొని చెప్పింది. ఛాయా తపవు, వెలుగు నీడల వలె ఉన్నాడు అని చెబుతున్నారు. అందువలన వెలుగు అనేటువంటిది శాశ్వతం అనగా పరమాత్మ జ్యోతి. ఆయన ప్రకాశిస్తూ ఉంటుంటాడు. కాబట్టి ఆ పరమాత్మను దర్శనం చేసుకోండి. మీరు ఆ జీవాత్మలందరూ కూడా అంతర్దృష్టితో చేసుకొని అంతర్దృష్టితోటి ఉండి దర్శనం చేసుకోండి అని చూడటం దీనిలో ఆ కఠోపనిషత్తులో అని జీవాత్మ పరమాత్మల గురించి చెబుతూ విశేషం ఏమిటంటే దానికి అనుబంధంగా మనకు ద్వా సుపర్ణ శైజ సఖాయ అనేటువంటి మంత్రం. ఈ మంత్రము ముండకోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రం. ఈ మంత్రం చాలా చోట్ల ఈ బ్రహ్మసూత్రములలో 10-15 సార్లు వస్తుంది. ఈ మంత్రం ఒక్కటి అర్థమైందంటే అర్థమై మనన చేసుకున్న పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అసలు నువ్వేమిటో తెలుస్తుంది. ఈ ఒక్క మంత్రం అంత విశిష్టమైనటువంటి ద్వా సుపర్ణ శైజ సఖాయ మిత్రత్వంతో ఉన్నాయి. ఆ రెండు పక్షులు సమానంగా ఉన్నాయి. అవి ఆ వృక్షం మీద కూర్చొని ఉన్నాయి. ఆ వృక్షం మీద ఒక కొమ్మ మీద కూర్చొని ఉన్నాయి ఆ రెండు పక్షులు. వాటిలో దయోరణ్య పిప్పలం స్వాద్భక్తి. వాటిలో ఒకటి పిప్పలం అనేటువంటి పండుని అది స్వాదు చక్కగా తీయగా ఉంటుంది, అత్తి తింటున్నది. దానిలో ఒకటి పిప్పల పండుని తింటూ ఉన్నది ఒకటి. ఇక రెండో పక్షి ఉన్నది అనస్నన్. అది ఏమీ తింటలేదు. అన్యహ. ఆ అన్యహ అనేది మరొక పక్షి. అది తినకుండా కేవలం చూస్తూనే ఉన్నది అని చెబుతున్నాడు. అనగా అర్థం ఏమిటంటే దీనిలో ఆ రెండు పక్షులు ఉన్నాయి. రెండు పక్షుల్లో ఒకటి తింటున్నది, ఒకటి తింటలేదు అని చెబుతున్నాడు. ఈ తింటున్నది అనేటువంటి పక్షి సుఖ దుఃఖములను అనుభవిస్తున్నాడు అని అర్థం. సుఖ దుఃఖములను అనుభవిస్తున్నాడు. అందుకనే సుఖ దుఃఖాలని అనుభవిస్తున్నాడు కనుకనే చివరికి దుఃఖం అనుభవించున్నాడండి. వీడు బాగా సుఖాలు అనుభవించాడు, చెప్పలేనన్ని సుఖాలు అనుభవించి ఒక్కసారి దుఃఖం వచ్చి పడదు. దుఃఖం వచ్చి పడేటప్పటికీ అప్పుడు వెనక్కి ఎదురు చూసుకున్నాడు. ఇంత దుఃఖం ఉన్నదే, అందువలన ఎవరిని ఆశ్రయించుదాము, పరమాత్మను ఆశ్రయించుదాము అని అనుకున్నాడు. ఈ పక్షి తిని
ఆ చేదు పండ్లు తిని అన్ని తిని చివరికి అనగా జీవితంలో కష్టాలు ఇవన్నీ ఉంటాయి, సుఖాలు ఉన్నాయిగా. సుఖాలు ఉన్నప్పుడల్లా దేవుడు గుర్తురాడు వీడికి. చూడండి, జీవుడికి సుఖాలు ఉన్నాయి అనుకోండి, దేవుడు గుర్తురాడు. మనం బస్సులో చక్కగా వెళ్ళామనుకోండి, 2 గంటలు ప్రయాణం చేసి చక్కగా చేసామనుకోండి, అయ్యా పరమాత్మ మనల్ని క్షేమంగా ఇక్కడ చేర్చాడని ఎవడు అనుకుంటున్నాడు? ఎవరు అనుకుంటున్నాడు? ఎంతసేపు నా సీటు దొరకలేదే, ఇది ఏంటో ఉంటుంది. ఇప్పుడు మనం అన్నటువంటి కొన్ని చూస్తుంటాం. అనగా ఏంటి? నిత్యము పరమాత్మ అనేటువంటి వాడు మనం రక్షిస్తూ ఉన్నాడు అనేటువంటి భావం ఉండాలి. ఇక ఈ పక్షి ఏం చేసింది? మొదటి పక్షి తింటలేదు కదా, రెండో పక్షి ఏమో తింటూ ఉన్నది కదా. ఆ తింటూ ఉన్నది కాస్త ఆ కారణం ఏమిటని తెలుసుకున్నది, ఆ కర్మఫలాలను అనుభవిస్తున్నది కనుక ఆ కర్మఫలాలని ఇంతకాలం సుఖాలు అనుభవించి ఒక్కసారి దుఃఖం వచ్చేటప్పటికీ ఈ జీవుడు ఏ పరమాత్మ అని మొదలుపెట్టాడు. ఈ విషయం ఎక్కడుందో తెలుసండి. దీనికి ఉదాహరణగా ఎగ్జాంపుల్స్లో భాగవతంలో చెప్తారు. సుఖాలు బాగా అనుభవించాడండి, ఒక్కసారి కష్టం వచ్చింది. సుఖాలు అనుభవించిన నాళ్ళు పరమాత్మ గుర్తు రాలేదు. ఒక్కసారి కష్టం వచ్చేటప్పటికి పరమాత్మ గుర్తు. ఎక్కడది? గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడు ఎన్ని సుఖాలు అనుభవించాడు దానిలో మనకి భాగవతంలో చెప్తాడు. ఎన్నో విషయ సుఖాలు అనుభవించాడు. చివరికి ఒక రోజు ఆ సరస్సుకు వచ్చాడు. సరే, మకరం పట్టుకున్నది. ఆ మకరం పట్టుకుని దాంతో యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేసి చివరికి కలిసిపోయినాడు. ఇక లాభం లేదనుకున్నాడు. అప్పుడు మొదలుపెట్టాడండి. రావవే ఈశ్వర కావవే అనుకుని మొదలుపెట్టాడండి. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే నీ కష్టాల్లో ఉన్నావో ఈ జీవుడు, అప్పుడు పరమాత్మ గుర్తుకొస్తాడు. పరమాత్మ అప్పుడు గుర్తుకొస్తాడు. ఏమైనా కష్టం రాగానే, అయ్యా నన్ను గట్టెక్కిస్తే కొండకొచ్చి గుండు చేయించుకొని నీకు 10 రూపాయలు 100 రూపాయలు వేస్తాను అని అనుకొని, సరే అది తగ్గిపోగానే ఆ కొండకు పోయి ఇదేమి చేస్తాడు. అంటే అర్థం ఏంటి? స్వార్థం. అంటే అర్థం ఏంటి? తగ్గించావు కాబట్టి వస్తున్నా, ఇది స్వార్థం. జీవుడు ఎప్పుడు చూసినా ఇట్లా ఉంటాడు. దేవుడి దగ్గర కూడా బేరం ఆడతాడు. ఎప్పుడు అంతర్దృష్టితోటి ఉండేటువంటి వాడికి ఉండవు. సర్వాత్మన పరమాత్మనే దర్శనం చేసుకుంటూ ఉంటుంటాడు. కష్టం వచ్చినప్పుడే ఆ పరమాత్మనే దర్శనం చేసుకుంటుంటాడు. ఈ జీవుడి యొక్క సహజ లక్షణం వస్తుంది. అందుకనే చెబుతున్నారు ఉపనిషత్తులు. ఏం చెబుతున్నాయి అంటే, మన హృదయంలోనే పరమాత్మ ఉన్నాడు, పరమాత్మను దర్శించుకో అని చెబుతున్నాడు. ఆ దర్శనం చేసుకుంటే నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంటుంది. ఈ సాంసారికమైనటువంటి దుఃఖాలు రావురా అని చెప్తున్నాడు. ఎవరు బ్రహ్మజ్ఞానంతో ఉన్నారు అని అంటే ఎంతమంది ఉన్నారు అని చూసుకుంటే చాలా తక్కువ. అందుకని బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఆ బ్రహ్మం మనలోనే ఉన్నాడు, తెలుసుకోండి అని ఈ కఠోపనిషత్తులో చెబుతున్నాడు. కాబట్టి 2 పక్షుల్లో మొదటి పక్షి పరమాత్మ అనేటువంటి పక్షి, ఈ జీవాత్మ అనే పక్షి కూడా పరమాత్మ వంటిదే, ఏమి తేడా లేదు. అందుకనే ఇక్కడ పోలిక ఎట్లా చెప్పాడు? 2 పక్షులు సమానంగా ఉన్నాయి, సమానంగా తెల్లంగా సమానంగా ఉన్నాయి, ఏమీ మార్పు లేదు, ఒకటే ఎత్తు ఒకటే వెళ్తా అందే అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? ఏమాత్రం మార్పు లేదంటే జీవాత్మ పరమాత్మ ఒకటే అనేటువంటి విషయం కూడా ఇందులో చెబుతున్నాడు అన్నమాట. ఇది అని చెబుతూ ఇంకొక విశేషం కూడా చెబుతున్నాడు. కఠోపనిషత్తులో అత్యంత ప్రధానమైన, మీరు ఎప్పుడైనా సరే చదవనటువంటి వాళ్ళు ఉంటే అన్ని ఉపనిషత్తులు కన్నా ఏమన్నా అన్ని చదువుకుంటే మంచిదే. కఠోపనిషత్తు తప్పనిసరిగా చదవండి. ఎక్కడైనా గురువుగారు లభిస్తే సరే, గురువుగారు లభించకపోయినా కఠోపనిషత్తు అర్ధ తాత్పర్యాలతో పుస్తకం దొరుకుతుంది. మీకు చేతనైనంత వరకు చదవండి, కొన్ని అర్థమవుతాయి. కఠోపనిషత్తులో అర్థం కావడానికి సులభంగా ఉపమానాలు ఉపయోగించాడు. ఉపమానం ఉపయోగించేటప్పటికీ మనకు తొందరగా అర్థమవుతుంది. అందులో చాలా చక్కగా చెప్పాడండి ఈ విషయం. ఇది అందరూ తెలుసుకోవాల్సింది. మన శరీరం అనేటువంటి రథం అండి అని చెప్పాడు.
శరీరం అనేది రథం. దాన్ని ఏ విధంగా పోల్చి చెప్పాడు? ఆత్మానం రథినం విద్ధి, ఆత్మానం రథినం విద్ధి. విద్ధి అంటే తెలుసుకో అని అర్థం. శరీరం రథమేవతు, ఆయన ఒక రథం ఉందండి. రథం ఎట్లా ఉంటుంది అని అంటే దానికి ఒక 5 గుర్రాలు కట్టినవి, ఒక సారథి ఉన్నాడు, పగ్గాలు ఉన్నాయి. ఆ రథంలో ఆ ప్రయాణం చేసేవాడు ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, ఈ సారథి ఉన్నాడు. ఈ ప్రయాణం చేసే ఆయన కూర్చున్నాడు కదా, సారథితోటి మళ్ళా తోటకు వెళ్ళాలి ఆయన తీసుకెళ్ళు అన్నాడు. అప్పుడు సారథి ఏం చేస్తాడు? గుర్రాలను ఎదిరిస్తాడు, తీసుకుని పోతాడు. ఇది లోకంలో అర్థమయ్యేటువంటిదే. అది మన శరీరం అని చెప్తుంది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం జాగ్రత్తగా మన జీవితంలో నడుస్తామండి. ఇది ఏమిటో సంగతి చూద్దాం. ఏమిటంటే విశేషం, మన శరీరం రథంతో పోల్చేసేసాడు. తర్వాత మరి సారథి కావాలి కదా. సారథి ఎవరు? బుద్ధి. సారథి బుద్ధి. బుద్ధి యొక్క లక్షణం ఏమిటి? సత్ అసత్ వివేచన శక్తి ఉంటుంది బుద్ధికి. అది అర్థం. సత్తు అసత్తు అనేటువంటి వివేచన శక్తి, విచక్షణ జ్ఞానం ఆ బుద్ధికి ఉంటుంది. కాబట్టి వాడు బుద్ధి. సరే, తర్వాత మన ప్రగ్రహమేవచ. మనహ అంటే మనస్సు, ప్రగ్రహము అంటే పగ్గాలు. మరి మనస్సు ఉంది కదా మనకి, అది పగ్గాలు. పగ్గాలు కట్టావు, బాగానే ఉంది. గుర్రాలు లేకపోతే అసలు ఎట్లా? వీళ్ళందరూ ఉన్నారు, గుర్రాలు లేకపోతే అసలు రథం ఎట్టబోతుంది. కాబట్టి గుర్రాలు కావాలి కదా. 5 గుర్రాలు. 5 గుర్రాలు ఏమిటి? 5 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలకు మనస్సు అనేటిది కనెక్ట్ అయ్యింది. మనస్సు అనేది కనెక్ట్ అయింది. ఇప్పుడు రథం తయారైంది. ఆ రథంలో కూర్చున్నాడు ఎవరు? ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు. ఆయన తీసుకుని పోవాలి. ఇప్పుడు ఆ రథం బయలుదేరాలి. రథం బయలుదేరి బుద్ధి ఉన్నాడు కదా సారథి, డ్రైవరు. ఆ డ్రైవర్కి దారి తెలియాలి కదా. అయితే గుర్రాలు ఉన్నాయి. ఈ గుర్రాలు ఎప్పుడు చూసినా తిండి కోసం పడుతుంది. ఈ గుర్రములు అంటే ఇంద్రియములు అనేటువంటి గుర్రాలు తిండి కోసం. తిండి అంటే ఏమిటి? కాసేపు పెట్టామనుకో అన్న చోట ఆగవాలి. ఇది ఎప్పుడు రొట్టు అని అనుకుంటాయి. అంటే ఇంద్రియాలు ఎప్పుడు చూసినా సరే విషయాలను తింటూ కూర్చుంటాయండి. అవి విషయ సుఖాలు కావాలి ఇంద్రియాలకి. విషయ సుఖాలు కోసం కనుక పరిగెత్తుతున్నాయి అనుకోండి, పట్టుకోవాలి. అందుకనే సారథి సత్ అసత్ వివేక బుద్ధి కలిగినటువంటి వాడు కదా, మంచి చెడు. కాబట్టి ఏం చేస్తాడు? ఆ గుర్రాలు ఎప్పుడు చూసినా విషయ సుఖాల కోసం పోవాలి అని అటుపక్కన లాగుతుంటాయి. విషయ సుఖాల కోసం పోవాలి అని అటుపక్కన లాగుతుంటుంటాయి. ఈ విషయ సుఖములు అంటే మనకి ఇంద్రియాలకు తెలుసు, మనకి తెలిసింది. నాలుక ఉందనుకోండి, చెప్పే పని లేదు దానికి. అది 2 పనులు చేస్తుంది. అది 2 పనులు చేస్తుంది. అది ఎటుపోతుంది అనేది విషయ సుఖం కోసం పోతుంది. చెవు ఉందనుకోండి, ఆ చెవు కూడా. వాస్తవానికి ఏంటి? వీటి పేర్లు ఏమిటి అసలు? జ్ఞానేంద్రియములు. వీటి పేర్లు జ్ఞానేంద్రియాలు. అంటే జ్ఞానము సంపాదించుకోరానని భగవంతుడు ఈ 5 ఇచ్చాడు. వీటి ద్వారా జ్ఞానం సంపాదించుకోరా అంటే వీడు అజ్ఞానం సంపాదించుకుంటాడు. విషయ సుఖాలతో పోయి అజ్ఞానం సంపాదించుకుంటాడు. అందుకని బుద్ధి అనేటువంటి వాడు మంచి చెడు తెలుసు కాబట్టి ఆ గుర్రాలు అటు పక్కకు లాగుతుంటే వెంటనే వీడు తెలుసుకొని పక్కన తన చేతిలో ఉంది కదా, ఒక్క లాగుతాడు. ఏమిటి దారి టేతుని పట్టుకోతున్నావు? క్రాస్ రోడ్డును పోతున్నావేంటి? అడ్డదారిన క్రాస్ రోడ్డు. డైరెక్ట్ రూట్ ఇదిగో. ఆ డైరెక్ట్ రూట్ ఏంటో తెలిసినది పరమాత్మ దగ్గరికి చేరుకోవడానికి. అది డైరెక్ట్ రూట్. నువ్వు ఎటు తల తిప్పకు. నువ్వు ఎటు తల తిప్పావో కళ్ళని లాగేస్తా. నీకు కూడు కూడా పెట్టను. నీకు అసలు కూడు కూడా పెట్టను. మీ 5 గుర్రాలు కూడు పెట్టను. అసలు చెప్పిన మాట వింటలేదు.
అంటే అర్థం ఏమిటి? కూర్చోబెట్టానంటే మీకు విషయ సుఖాలు ఏమీ ఇవ్వను. మీరు ఎంతసేపటికి తిండి తిండి అంటున్నారు కదా, మీకు కావాల్సిన తిండి నేనేమి ఇవ్వను. నేను ఏం తిండి ఇస్తాను అంటే జ్ఞానం మకరందం ఇస్తాను, తాగితే తాగు లేకపోతే అడుగు అంతే. ఈ బుద్ధి అనేటువంటి వాడు పట్టుకొని తీసుకుపోతుంటాడు. కూర్చున్నాడు కదా, ఆ రథంలో కూర్చున్నాడు కదా, ఆ కూర్చున్న ఆయన హాయిగా సుఖంగా అమ్మ మంచి దారిలో పోతున్నాడు, చాలా సుఖంగా ఉంది అని అనుకుంటాడు. వెళ్ళి వెళ్ళి ఆయన చివరికి ఆ బ్రహ్మంలో కలిసిపోయినాడు. ఆ బ్రహ్మంలో కలిసిపోవడానికి డ్రైవర్, ఆ డ్రైవరు అనేటువంటి వాడు, బుద్ధి అనేటువంటి వాడు అంత మంచివాడు అయి ఉంటే మనల్ని అక్కడ చేరుస్తాడు. దానికి ఆ ఇంద్రియములు ఎప్పుడు చూసినా మనల్ని చెడగొట్టాలనే చూస్తుంటాయి, ఇంద్రియాలు చెడగొట్టాలనే చూస్తుంటాయి. అంటే రెండోది ఏం పని లేదు. ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఒక బ్రహ్మజ్ఞాని గారు ఎవరైనా సరే అర్థం చేసుకొని చూస్తుంటే ఇంద్రియములు ఎలా చెడగొట్టుకుంటున్నారో, ఇంద్రియాలని జ్ఞానం వైపు దృష్టి కాకుండా విషయ సుఖముల వైపు పంపించుకొని ఎంత చెడగొట్టుకుంటున్నారో తెలియదు. ఆ ఇంద్రియ శక్తి కనుక పోతే వాళ్ళు ఏమవుతారంటే చివరికి రాక్షసులు అసుర ప్రవృత్తిలోకి వస్తారు. ఆ విషయం కూడా మనకు ఉపనిషత్తుల్లో ఒక చోట వస్తుంది. అందుకని ఎల్లప్పుడూ ఆ పరమాత్మను దృష్టిలో పెట్టుకొని ఆ పరమాత్మని చేరే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో ఈ బుద్ధి అనేటువంటి వాడిని పంపిస్తూ ఉంటాడు. వాడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. మనలో ఎక్కడున్నాడంటే హృదయం అనేటువంటి గుహలో వాడు కూర్చొని ఉన్నాడు అని చెప్తాడు. వాడిని అర్థం చేసుకోని చెప్తాడు బుద్ధిని. కాబట్టి సత్ అసత్ వివేచనాశక్తి కలిగినటువంటి వాడు బుద్ధి. ఆ బుద్ధి చేత అంతా తెలుసుకుంటాడు. మనస్సు ఏం చేస్తుంటుంది? సంకల్ప వికల్పాలు చేసేస్తుంటుంది. అది సంకల్పము వికల్పం. సంకల్పం అంటే ఇప్పుడు అంటుంది వెళ్ళాలి, సినిమాకు వెళ్ళాలి అని అంటుంది. ఆ సినిమాకు వెళితే చదువు సంగతి ఏమిటి? వెంటనే బుద్ధి ఏం చేస్తుంది? కళ్ళెం పెట్టి లాగేసి, ఒరే పాఠం అసలు చదువుకోలేదు, రేపు ఏం చదువుతావు, నలుగురిలో ఇది కావాల్సి వస్తుంది, సినిమాది ఏముందో తర్వాత చూసుకోవచ్చు, కూర్చొని చదువుకోరా అనేది బుద్ధి చెబుతుంది. చెప్పగానే సరేలే కానీ సరే ఈసారి చూస్తానులే అని బుద్ధి చెప్పిన మాట విని చక్కగా కూర్చొని వాడు ఆ పాఠం చదువుకొని క్రమశిక్షణలోకి వస్తాడు. క్రమశిక్షణలో పెట్టేదే బుద్ధి. కాబట్టి ఇందులో కఠోపనిషత్తులో చెప్పేది ఏమిటంటే ప్రధానమైనటువంటి విషయము విద్యార్థికి ఉండే లక్షణాలు చెబుతుంది. విద్యార్థికి ఉండే లక్షణాలు ఉంటాయి. యమధర్మరాజు పరీక్షిస్తాడు, నచికేతుడిని పరీక్షిస్తాడు. ఏం పరీక్షిస్తాడంటే నీకు విషయ సుఖాలు ఇచ్చేస్తాను రా నాయనా, నీకు రాజ్యాలు ఇస్తాను, కన్యలను కూడా ఇస్తాను అన్నాడు. చూసుకోండి ఎట్లా విషయ సుఖాలంటే ఎంత దూరం పోయింది. కన్యలను కూడా ఇస్తాను, నీకు ఎంత కావాలంటే రాజ్యం ఇస్తాను రా, తీసుకోండిరా అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసు? నాకేం అక్కర్లేదు, నాకు ఆత్మతత్వే కావాలి, ఇంక రెండోది అక్కర్లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఈ రెండు ప్రశ్నల్ని ప్రస్తుతం వాళ్ళని ప్రశ్న వేస్తే ఈ రెండులో ఎంతమంది కోరుకుంటారు అనేటువంటి వీడియో చూస్తే ఆలోచన చేస్తుంది. ఏమైనా నీకు ఆత్మతత్వం చెబుతాను రా, అసలు నేర్చుకో రోజు ఒక గంట సేపు, సైడ్లో ఉన్నప్పుడు కానీ శని ఆదివారాలు కానీ అంటే ఎంతమంది ఏ సమాధానం ఇస్తారో తెలుసునండి. చాలా పనులని వేరే వేరే చెప్పేస్తాను. ఎందుకంటే ఉదాహరణగా ఒక చిన్న ఉదాహరణ చెబుతా. నేను మా అపార్ట్మెంట్లో భగవద్గీత ఊరికినే ఇస్తా, పుస్తకం భగవద్గీత నేను పాఠం చెబుతా, నేర్చుకోండి అని ఆ మెసేజ్ పెట్టేస్తే పాపం ఇద్దరు పిల్లలు వచ్చారు. ఇద్దరు పిల్లలు వస్తే వాళ్ళు పుస్తకం తీసుకున్నారు. అబ్బాయి మీకు ఎప్పుడైనా చెబుతాను మీకు అంటే అన్నారు. ఇంతేనండి, అట్లా 2 సార్లు పెట్టా మెసేజ్. నన్ను చూశారనుకోండి, ఈయన ఎక్కడ భగవద్గీత చెబుతాడో అని, నమస్కారం సార్ అంటే చెప్పబాకండి అని అర్థం.
అయ్యారు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటనమాట, విషయ సుఖముల మీద ఆసక్తి ఉన్నటువంటి వాడికి ఈ జ్ఞానాసక్తి ఉండదు. అందుకనే మొట్టమొదటి సూత్రంలో అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అందుకని బ్రహ్మములందు ఆసక్తి ఉండండి. ఉంటే చివరికి ఏమిటి ఫలితం? ఫలాధ్యాయంలో చివరిలో చెప్పాడు. ఫలాధ్యాయంలో నీవు బ్రహ్మవేత్తవయ్యి బ్రహ్మంలో ఐక్యమవుతావు అని చెప్పాడు. అది దీనిలో చెప్పాడు. ఆ జిజ్ఞాస ఉంటే చివరికి వచ్చే ఫలితం అది. అదే ఆ విషయము కఠోపనిషత్తులో చక్కగా దీనిలో చెప్పాడు అన్నమాట. ఇట్లా అయితే ఇప్పుడు మనం బ్రహ్మాన్ని గురించి మనం ఎంతసేపటికి మనం భగవద్గీతలో చదువుకున్నటువంటి వాటిని, అంటే భగవద్గీతలో పరమాత్మను గురించి చెప్పాడు. ఎక్కడ? 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి అశోచ్యానంద శోచస్తం ప్రజ్ఞావాదాంశ భాగతే కథాసూరగతాశంస నాను శోచండి పండిత. భగవద్గీతలో ఒక విశేషం ఏమిటంటే, ఆ అర్జునుడు నేను యుద్ధం చేయనని అన్నాడు. లేదు మొదటి సర్కలు అందరూ యుద్ధం చేయనా, అంతా అడుక్కు తింటారు, లేకపోతే వాళ్ళు చంపితే చంపారులే విశ్వమిత్రుడు మాట్లాడాడు. 2వ సర్క వచ్చింది. 2వ సర్క వచ్చిన తర్వాత కృష్ణుడు ఏమన్నాడంటే, ఏమయ్యా నువ్వు అట్టంటే ఎట్లా, నువ్వు మహావీరుడివి, లోకంలో నీకున్న గొప్ప కీర్తి ఎవరికి లేదు, నువ్వు కనుక ఇప్పుడు పారిపోతే యుద్ధం చేయకుండా ఉంటే నువ్వు పిరికివాడు అని అంటారు, నా మాట విని యుద్ధం చేయవయా అన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇదే గొప్ప విశేషం కాబట్టి అని అంటే, అది క్లైబ్యం ఆస్మక పార్థ అన్నారు. క్లైబ్యం ఆస్మక పార్థ, ఇప్పుడు ఈ సందర్భంలో నీవు ఈ విధమైనటువంటి క్షుద్రమైనటువంటి పద్ధతిలోకి దిగావు, ఇది మంచి పద్ధతి కాదురా అని ఈ విధంగా చెబుతున్నాడు. ఈ విధంగా చెబుతుంటుంటే చివరికి ఏం చేశాడంటే, అర్జునుడు ఇక్కడే ఉంది, శిష్యస్తేకం సాధిమాం ప్రపన్నం అన్నాడు. ఇదే భగవద్గీతలో బీజం. అదే పరమాత్మ శిష్యతే, నీకు అహం నేను శిష్యుడను, నేను నీకు శిష్యుడు అంటే నువ్వు నా గురువు గారు. ఇక్కడ ఏమన్నాడు? అప్పటిదాకా కృష్ణుని ఎట్లా చూస్తున్నాడు? వాళ్ళిద్దరు ఏమవుతారు? బావమరుతులు. ఇద్దరు ఎట్లా ఉంటున్నారంటే మాట్లాడుకునేటప్పుడు ఒరే అరే నేను మాట్లాడుకోవటం, కాస్త ఎగసెక్కాలి మాట్లాడుకోవటం, రకరకాలుగా ఉంటారు అట్లా బావమరుతులు అంటే అలా ఉంటున్నాడు. ఇప్పుడు అర్థమైందండి, శిష్యస్తేహం సాధిమాం ప్రపన్నం, నేను నీకు శిష్యుడను, నీవు నన్ను శాసించుము అన్నాడండి. అప్పుడు కృష్ణుడు ప్రారంభం చేశాడు. అప్పటిదాకా బ్రహ్మతత్వం ప్రారంభం చేయలేదు. బ్రహ్మతత్వం ఆత్మతత్వాన్ని ప్రారంభం చేయలేదు ఆయన. అంతవరకు ఏం చెబుతున్నాడు? సహజంగా వ్యావహారికమైనటువంటి విషయమే చెబుతున్నాడు. యుద్ధం చేయకపోతే ఎట్లా ఈ విధంగా చెబుతున్నాడు. ఎప్పుడైతే నీవు గురువు అని అన్నాడు, నేను శిష్యుణ్ణి అన్నాడు, అప్పుడు 2వ అధ్యాయం 11వ శ్లోకం దగ్గర నుంచి అశోచ్య నర్వశోచస్సు అక్కడి నుంచి మొదలుపెట్టి భగవద్గీతలో మొట్టమొదటి చెప్పినటువంటిది ఆత్మతత్వం చెప్పాడు. ఆత్మతత్వం 18 శ్లోకాల్లో చెప్పాడు. ఆ శ్లోకాలు 18 చెప్పిన తర్వాత విషయాలన్నీ చిత్తప్రజ్ఞత ఇవన్నీ వరుసగా చెప్పుకుంటూ మొత్తం అది 700 శ్లోకాలు ఆ విధంగా పూర్తయింది. ఇదేంట ఇక్కడ విశేషం ఏమిటంటే, భగవద్గీత 1, ఉపనిషత్తులు 2, తర్వాత 3వది బ్రహ్మసూత్రాలు. ఈ మూడింటిని ప్రస్థానత్రయము అన్నారు. త్రయం 3, ఈ 3 ప్రస్థానాన్ని నిన్ను చేరుస్తాయి అని చెప్తున్నారు. ఆ పరమపదాన్ని చేరుస్తాయి అని చెప్తారు. ఇప్పుడు ఒక విశేషం, మరి వాల్మీకి రామాయణం ఉన్నది, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, రకరకాల అవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటికీ ఏవో కొన్ని పేర్లు పెట్టి ప్రస్థానత్రయం ఏదో అది మొదలుపెట్టారా? చెప్పలేదు. ఈ 3కే ప్రస్థానత్రయం అని చెప్పాడు. ఎందుకో తెలుసా అండి? దీనిలో ఇవి అన్నిటికన్నా సుప్రీమైనటువంటివి. వీటి యొక్క ఛాయలే రామాయణ, భారత, భాగవత,
అన్ని గ్రంథములు. సౌందర్యలహరి రోజు పారాయణ చేస్తుంటారు, 1,00,000 కళార్చన. అందులో ఏమున్నది? బ్రహ్మతత్వం. బ్రహ్మతత్వం దానిలో శంకరాచార్యులు గారు బ్రహ్మతత్వాన్ని పెట్టారు. మొదటి 3 శ్లోకాల్లో బ్రహ్మతత్వం మొత్తం ఉపనిషత్తులన్నీ పెట్టేశాడు. లలిత పారాయణ చేస్తుంటారు. లలిత పారాయణలో మొదటి 10 నామాలలో ఉపనిషత్తులన్నింటినీ పెట్టేశాడు వ్యాసుల వారు. అది అర్థం చేసుకుంటే, అంతవరకు అర్థం చేసుకున్నా మనకు జీవితం ధన్యమే. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే ఈ ప్రస్థానత్రయం, ఈ ఉపనిషత్తుల్లో నుంచి వచ్చినాయి. ఉపనిషత్తులు అంటే ఏంటంటే వేదము. ఆ వేదంలో నుంచి వచ్చింది. అంటే వేదంలో చివరి యొక్క భాగం. ఉపనిషత్తు అంటే దగ్గర కూర్చొని, గురువు దగ్గర కూర్చొని విద్య నేర్చుకునేటువంటి ఆత్మవిద్య నేర్చుకుంటే ఆయన ఉపనిషత్తు. ఉపనిషద అని అర్థం. అలా ఈ విధంగా అనమాట ప్రస్థానత్రయము. కాబట్టి ప్రస్థానత్రయంలో కనీసం భగవద్గీత అయినా అర్థం చేసుకోవటం ఇవన్నీ లేదు. ఇంకొకటైనా కఠోపనిషత్తు, ఇంకొక నా అనుభవంలో కూడా నేను చెబుతున్నా. ఒక 40 సంవత్సరాలు నేను మొట్టమొదట, ఇప్పుడు 1985లో 85 ప్రాంతంలో మొట్టమొదట నేను చదువుకున్నది కఠోపనిషత్తు. కఠోపనిషత్తు చదువుకున్నాను. ఎందుకు చదువుకున్నానంటే మా గురువు గారు రఘువంశం చెబుతున్నాడు. రఘువంశం చెబుతున్నప్పుడు ఆయన ఒక్కొక్క రోజున ఒక్కొక్క విశేషం చెబుతాడు. ఒక్కొక్క 5 నిమిషాల్లో ఆ పాఠం మధ్యలోనో చివరిలోనో చెబుతాడు ఆ మహానుభావుడు. ఆయన ఏం చెప్పాడు? కఠోపనిషత్తులో ఉండేటువంటి కథ చెప్పాడు. ఆ వాదేశ్రవసుడు అనేటువంటి ఋషి ఉన్నాడు, ఆయన కొడుకున్నాడు. నన్ను ఎవరికి ఇచ్చావనంటే యమధర్మరాజుకి ఇచ్చాను రాలన్నాడు. అందుకే యమధర్మరాజు దగ్గరికి పోయినాడు. ఆయన దగ్గర పోయిన తర్వాత ఆత్మతత్వం తెలుసుకున్నాడు. ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఆయన చెప్పినటువంటి విషయాన్ని నాకు 20 సంవత్సరాల తర్వాత చదువుకుంటే సుమారు 20 సంవత్సరాలు అయిపోయి అప్పటిదాకా నాకు గుర్తున్నాయి. ఆయన గురువుగారు చెప్పినటువంటిది ఏమిటో చదువుకుందామని, తెలుసుకుందామని ప్రత్యేకంగా పుస్తకం కొనుక్కొని, ఎక్కడ చదువుతుందా కొనుక్కొని, అర్థ తాత్పర్యాలతో పుస్తకం చదువుకొని దాన్ని తెలుగులో వచన రూపంలో రాశాను. ఎప్పుడో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది అనమాట? 45 సంవత్సరాలు, 76. ఎందుకంటే చెబుతున్నది గురువు గారు అప్పుడు చెప్పాడు. ఏమిటి? మంచి మార్గము, మంచి విషయం ఒకటి చెప్పాడు. ఆ చెప్పినటువంటి విషయాన్ని ఆచరణలో పెట్టాడు. అట్లనే ఉపనిషత్తు ఏం చెబుతుంటుందంటే ఒక లక్షణం చెబుతుంటుంది. ఒక లక్షణం చెప్పి దాన్ని నీవు తపస్సు ద్వారా కానీ అనుభవపూర్వకం కానీ తెలుసుకో. ఈ హృదయం అనే గుహలో ఆ జీవాత్మ పరమాత్మలు ఉన్నారు అనే విధంగా కఠోపనిషత్తులో చెబుతున్నారు. ఇది ఏమిటి? దీని గురించి తెలుసుకుందాము అనేటువంటి ఆసక్తితోటి ఆ గురువు దగ్గరికి చేరి ఆ తెలుసుకుంటే అప్పుడు నీకు క్రమక్రమంగా తెలుస్తుంది. ఒక్కొక్కటి తెలిసి నీలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటి పరిగెత్తుతుంటుంది. అజ్ఞానం అనే చీకటి ఉండదు. అజ్ఞానం అనే చీకటి ఎప్పుడైతే పోతుందో మనస్సు ప్రశాంతము. అసలు నిజంగా చెప్పాలి అని అంటే మనస్సు ప్రశాంతము, సుఖంగా ఉండాలి అంటే కేవలం బ్రహ్మజ్ఞానము వలననే. చాలామంది ఏంటంటే బాగా సంపదలు ఉంటే సుఖంగా ఉంటుంది మనస్సు అని అనుకుంటారు. బాగా సంపదలు ఉంటే మనస్సు సుఖం కాదు, అనేక కష్టాలు అనుభవిస్తుంటారు. దాన్ని రక్షించుకోలేక ఓహి చెప్పే పని లేదు, ఇంకా ఏమి లేదయ్యా. బ్రహ్మజ్ఞానం ముందు నిష్ఠుడై ఉన్నాడు. ఆయన యొక్క మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు ఆలోచనలు బాగా ఉంటాయి. అన్ని విధాలు బాగుంటాయి. కాబట్టి బ్రహ్మజ్ఞానం అనేటువంటిది మూలం. కాబట్టి బ్రహ్మజ్ఞానాన్ని మనం ఈ 10 ఉపనిషత్తులలో ఏ ఉపనిషత్తులోనైనా సరే పట్టుకొని మనం ఆ గురువు దగ్గర చేరి, ఏదైనా గురువు చెప్పలేడండి, మన సొంతంగా ఏదో కొంతమైనా సరే నేర్చుకోవడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. ఇకపోతే బ్రహ్మమును గురించి
చాలా గొప్ప విశేషం అండి. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి చెబుతారు బ్రహ్మ గురించి. మనకి దీనిలో భగవద్గీతలో ఆత్మతత్వం చెప్పమనంటే అక్కడ ఏం చెప్పాడు? అచ్చేత్యోయం అదాఖ్యోయం అని వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఖండింపబడదు, తగలబడదు, ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. కొన్ని మాత్రమే చెప్పాడు. ఈయన విశేషంగా 24 విశేషణాలు చెప్పాడు బ్రహ్మముల గురించి. అవి ఏమిటంటే అస్థూలం, దానికి వ్యతిరేకం అనణు. అస్థూలం అంటే పెద్ద శరీరం లేదు, పోనీ అనణు. అణు అంటే సూక్ష్మం, చిన్న సూక్ష్మమా కాదు. ఇంకేం చెప్పాలి? అణోరణీయాన్ మహతో మహీయాన్. ఇవి చదువుతుంటుంటే మనస్సులో ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి ఆలోచనలో వెళ్ళిపోతారు. అణోరణీయాన్ మహతో మహీయాన్. ఆ బ్రహ్మము చాలా పద్ధతి లేక ఇక లెక్క పెట్టలేమండి అని అనుకుంటున్నాను. స్థూలం, స్థూలం అంటే పెద్దది. అంటే స్థూలం కానిది అని అంటే అర్థం ఏంటి? ఆ శరీరం ఇంత ఉంది అని చెప్పలేదు. అనేటప్పటికీ భగవద్గీతలో అక్కడ ఏం చెప్పాడు తెలిసిన? హిమాలయ పర్వతం నేనేమో అన్నాడు. స్థూలం అక్కడ కనపడుతుంది, పరమాత్మ కనపడుతున్నాడుగా, పరమాత్మ అక్కడ కనపడుతున్నాడుగా. తర్వాత హ్రస్వము అని చెప్పాడు కదా, నేను ఎట్లా చూద్దాము అని అంటే గోకర్ణంలో పోతే ఎంత ఉన్నాడు? శనక్కింది ఎంత ఉన్నాడు చూసారా మరి. కాబట్టి ఆ పరమాత్మ యొక్క ఉదాహరణ ఎందుకు మనకి ఇది చదువుకుంటాం. చదువుకున్న తర్వాత మనం అన్వేషణ మొదలు పెడతాం. ఈ అన్వేషణ మొదలు పెట్టినప్పుడు ఇప్పుడు తెలుస్తుంది అదే విజ్ఞానము. ఎప్పుడైతే మనం ఆ లక్షణాన్ని మన అనుభవంలోకి తెచ్చుకుంటామో అప్పుడు అది విజ్ఞానం అవుతుంది అన్నమాట. అట్లా ఈ విధంగా ఒక 24 తత్వాలు చెప్పుకుంటూ వచ్చేసాడండి ఆ బ్రహ్మాన్ని గురించి. అటువంటి ఆ బ్రహ్మాన్ని గురించి ఈ ఉపనిషత్తులలో తెలుసుకోండి అని చెబుతున్నాడు. ఇంకా విశేషం ఏమిటంటే ఇంకొక విశేషం చెబుతున్నా, చాలా గొప్ప విశేషం ఇది. చాలామందికి సందేహం కూడా వస్తుంది. ఏమండి పరమాత్మ అని చెప్పారు, అతి సూక్ష్మం అన్నారు, అతి పెద్ద అని ఈ విధంగా చెబుతున్నారు కదా. అనే ఉంది ఒక మంత్రంలో అంటే కఠోపనిషత్తులోనే పరమాత్మ అంగుష్ట మాత్ర అన్నాడుగా. ఇప్పుడు చెప్పండి అన్నాడు. అంగుష్ట మాత్ర పురుషోపభోగ అని చెప్పాడు. ఆ పరమాత్మ అంగుష్టం అంత ఉన్నాడండి అని చెప్పేసి, అసలు ఆయన కొలత లేదండి అన్నారు. అసలు సూక్ష్మండి పరమాణువు అన్నారు అని ఈ విధంగా చెప్పినటువంటి వాళ్ళు ఆ పరమాత్మ అంగుష్టము అని చెప్పేశారు. అంగుష్టం అంత ఉన్నాడండి అని చెప్పాడు. ఎక్కడ ఉన్నాడు అంగుష్టమంతా అనేటువంటి ప్రశ్న. అంగుష్టమంతా అంటే ఎక్కడున్నాడు అనేటువంటి ప్రశ్నకి మన ఆత్మని మధ్యే ఆత్మని తిష్టతి, మధ్యే ఆత్మని తిష్టతి. ఆత్మని అని అంటే మన శరీరం మధ్యలో అంగుష్టం అంతా ఉన్నాడు అని చెప్పాడు. ఇది ఏమన్నమాట? ప్రమితాధికరణంలో చెప్పుకుంటూ వచ్చాడు. ఇది ప్రమితాధికరణంలో అంటే ఆ పరమాత్మకి ఒక కొలత, ఆ కొలత అనేటువంటిది ఉన్నదా అనేటువంటి లేదు. మరి అంగుష్ట మాత్ర చెప్తావు కదా ఏమిటి అని అంటే ఇక్కడ విశేషము బ్రహ్మోపాసన. ఉపాసనలో నిర్గుణోపాసన, సగుణోపాసన ఉంది. నిర్గుణోపాసన, సగుణోపాసన ఉంది. గీతలో అర్జునుడు అడుగుతాడు, ఇంతకదా చెప్పావయ్యా, మరి ఎట్లా ఆరాధించాలి ఏమిటి అని అంటే నిర్గుణమా లేకపోతే సగుణమా అని అంటే నిర్గుణోపాసన క్లేశ అధికతరం ఒక మాట వేశారు. నిర్గుణోపాసన చాలా కష్టము. మరి ఎవరు ఉపాసన చేస్తారు? ఋషులు వాళ్ళు చేస్తారు, బ్రహ్మవేత్తలు వాళ్ళు. మరి తగ్గిన వాళ్ళు సగుణోపాసన. సగుణోపాసన అంటే సాకారం. అనగా ఏమిటి? పరమాత్మకి సాకార రూపం ఇచ్చి ఉపాసన చేస్తారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అంతా సాకార ఉపాసన, సగుణోపాసన. ఇది
కాబట్టి ఆ హృదయంలో ఉండేటువంటి ఆ పరమాత్మ అంగుష్టమంతో ఉన్నాడు అనేటువంటి భావం పెట్టుకొని నువ్వు ఉపాసన చేయరా అని చెప్పేశాడు. నువ్వు ఉపాసన చేసుకుంటే అది బ్రహ్మోపాసన అవుతుంది అని చెప్పేశాడు. దాని ప్రకారంగా చేయరా అని చెప్పాడు. మరి చేయాలని అంటే మరి ఆ దీనిలో ఉండాలి కదా, మరి ధ్యానంలో ఉండాలి కదా, మరి బ్రహ్మోపాసనలో ఉండాలి కదా. ఆ ఉంటే అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ ఒక విశేషం, ఒక గొప్ప విశేషం కూడా దీనిలో వస్తుంటుంది. ఏంటంటే పోతన గారు మనకి రాకపోయినా ఇది అనుమానం రాకపోయినా పోతన గారు మాత్రం ఆయన దర్శనం చేస్తున్నాడండి. ఏమిటో తెలుసునండి, ఆయన రాస్తున్నాడు వామనావతారం రాస్తున్నాడు. వామనావతారం, వామన అంటే అర్థం పొట్టివాడు అని అర్థం. ఈ పొట్టివాడు మరి చివరికి 3 అడుగులు తీసుకున్న తర్వాత ఎట్లా ఉన్నాడంటే ఇంతింతై ఒట్టుడింతయే అనుకుని మొదలుపెట్టాడు. అంత క్రితం పొట్టివాడే కదా. ఆ పొట్టివాడికి అసలు ఎంత దూరం వెళ్ళిపోయాడండి, చివరికి సత్య పదోన్నతుండై. ఇది ఏమిటి అని అంటే మనం ఓం భూః భువః స్వః మహః జనః తపః సత్యం సప్తవ్యాహు సప్తలోకం. ఈ సప్తలోకములన్నీ ఊర్ధ్వలోకాలన్నీ నిండిపోయి ఉన్నాడు, సమస్తము నిండిపోయి ఉన్నాడు. ఆ రూపము ఎలా క్రమక్రమంగా పెరిగాడో వర్ణిస్తూ ఉన్నాడు. ఆ వర్ణిస్తూ ఉంటుంటే ఇంత 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 వర్ణిస్తుంటుంటే ఆ పోతన గారికి ఆయన యొక్క హృదయంలో అంగుష్టమాత్ర బభువ ఉన్నాడు కదా, అంగుష్టమాత్ర ఉన్నాడు కదా, అంగుష్టమాత్ర అనేటువంటి ఆయనట పెరిగిపోతూ ఉన్నాడు. మరి హృదయం అనేది పిడికిలు అంతే కదండి ఉన్నది, అందులో పైగా బుద్ధి అనేటువంటి గుహ ఇంతే కదండి ఉన్నది. ఎట్లా పెరిగిపోతుంది, ఎంత ప్లేస్ ఏదండి అని అంటే హృదయాకాశము అని పేరు. హృదయానికి ఆకాశం అని పేరు. అందువల్ల ఆ హృదయం అనేటువంటి ఆకాశంలో ఆ పరమాత్మ పెరిగిపోయినాడు, దర్శనం చేసుకున్నాడు. ఇది బ్రహ్మోపాసన. అందుకని అంగుష్టమాత్ర పురుష బభువ అంటే ఆ సగుణ రూపంలో ఉన్న పరమాత్మను మనం సగుణంలో అంటే విగ్రహాలు, మన ఇంట్లో ఉండే విగ్రహాలు ఉపాసన చేయాలంటే అంగుష్టమాత్రం అంటే 3 అంగుళాలు చిన్న విగ్రహాలు పెట్టుకొని చేస్తారు. అవి చేయండి అని ఇంకొక మనకి ఇంట్లో కూడా అర్థం అన్నమాట. ఈ విషయం కూడా కఠోపనిషత్తులో చెప్పాడు. పరమాత్మ ఎంత ఉన్నాడు అని అంటే అంగుష్టమాత్రం అంత ఉన్నాడు. ఇప్పుడు ఒక విశేషం ఉన్నదన్నమాట. ఒక విషయం దాచిపెట్టి ఉన్నది దీంట్లో. అంగుష్టం ఎందుకు చెప్పాడు? ఇప్పుడు చిన్న విశేషం మీకు చెబుతాను, చాలా గమ్మత్తుగా. ఈ 5 ఏళ్లకి 5 పేర్లు ఉన్నాయి. 5 ఏళ్లకి 5 పేర్లు మనం చెబుతుంటాం కానీ అంగుష్టాభ్యాన్నమా తర్జనీభ్యాన్నమ క్షమాభ్యాన్నమా కనిష్ఠికాభ్యాన్నమ వరుసగా చెబుతుంటాం కదా. ఒక్కొక్క ఏళ్ళకి ఒక్కొక్క పేరుగా చెప్పేశాం కదా, అలా చెబుతుంటాం. ఒక ఏలుకున్న పేరుని ఇంకొక ఏలుగు మార్చి చెప్పంగా వాళ్ళు మనం చెప్పం కదా. అది ఈ 4 ఏళ్లకి 4 పేర్లు చెప్పాం. ఈ 4 ఏళ్ళు ఏమిటి? అంతఃకరణ చతుష్టయము. అంతఃకరణ చతుష్టయం. ఈ అంతఃకరణ చతుష్టయము మనల్ని పైకి తీసుకుపోయినా కింద పడేసినా ఈ 4. అందుకనే ఏం చెప్పారనంటే ఈ 4లో ఈ మొదటి చూశారు తర్జిని, వీడు మహాప్రమాదం. వీడే అసలు నిన్ను వడగొట్టేది. వీడే ఎవరు? తర్జనీభ్యాన్నమ, అహంకారం. తర్జని అంటే అర్థం ఏంటో కొడతాను అని అర్థం. చూడండి, ఎవరినైనా సరే, పిల్లల్ని కానీ ఎవరినైనా సరే ఇలా ఏళ్ళు చూపిస్తే భయపడతారు. చాలా జాగ్రత్త. ఇలా ఏళ్ళు చూపిస్తే భయపడతారు పిల్లలుగా ఎవరు సరే. సరే ఎవరు అన్నట్ట ఏళ్ళు చూపించడమేనా, ఏళ్ళు చూపిస్తే ఏం పోయా అని ఏళ్ళు చూపించాట. వాడికి ఏళ్ళు చూపించాట, చిన్న ఏళ్ళు వాడు నవ్వాట. చూసండి దీనిలో ఎంత ఉన్నదో విశేషం. ఈ అహంకారం అంటే అర్థం ఏంటి? కొడతాననేటప్పటికీ వాడు భయపడతాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ తర్జన అనేటువంటి అహంకారము
ఈ అంగుష్ఠమాత్ర అనేటువంటిది, అంగుష్ఠము ఎవరు? బ్రహ్మము. బ్రహ్మము అంగుష్ఠమాత్ర. అంగుష్ఠమాత్ర ఆత్మని తిష్టతి. అంగుష్ఠమాత్రమంత బ్రహ్మము ఆత్మని శరీరంలో తిష్టతి ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ 4 అంతఃకరణ చతుష్టయం. ఈయన బ్రహ్మం. కాబట్టి నువ్వు మొట్టమొదటి చేయాల్సింది అహంకారం ఉన్నదే తర్జని. ఈ తర్జనిని బ్రహ్మము కాళ్ళ మీద పడే. బ్రహ్మం కాళ్ళ మీద పడే అంటే వంచు, తలకాయ వంచు. అహంకారం అనేటువంటిది పోవాలి అని అంటే నువ్వు బ్రహ్మం కాళ్ళ మీద పడు. పడితే అప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం కానీ అహంకారం పోతుంది. ఎప్పుడైతే అహంకారం పోయిందో ఇప్పుడు ఒక విశేషం. మిగిలిన 3 ఏళ్ళు ఉన్నాయి కదా, ఇది కదా, మిగిలిన 3 ఏళ్ళు కిందకు వస్తాయి. ఈ 3 ఏళ్ళు కిందకి చాచి ఉంటాయి. ఈ 3 ఏళ్ళు ఏంటి? అప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తాలు కాదు అప్పుడు అయ్యేది. ఇవి ఏమవుతాయి అంటే ఈషణత్రయం అవుతాయి. ఎప్పుడైతే బుద్ధి జ్ఞానం కలిగిందో, జ్ఞానం మీద పడ్డాడో వీడు, అప్పటిదాకా దేని మీద ఉన్నాడు వీడు? అంత క్రితం దాకా ఈషణత్రయం. దారేషణ, ధనేషణ, పుత్రేషణ. ఇది మొత్తం 24 గంటలు వీడికి ఇదే పని. దారేషణ, ధనేషణ, పుత్రేషణ. ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానంలో పడిపోయినాడో ఈ 3టిని కిందకు వదిలేస్తాడు. అంటే ఆ 3టిని వదిలేస్తాడు, పట్టించుకోడు. ఆ పట్టించుకుపోయేటప్పటికి అప్పుడు ఇది అవుతుంది. ఇది అప్పుడు ఏమవుతుంది? చిన్ముద్ర. ఇది చిన్ముద్ర అంటే అది అర్థం. ఆ చిన్ముద్ర అంటే జ్ఞానముద్ర అవుతుంది. అందుకని అంగుష్ఠమాత్ర పురుషో ఆత్మని తిష్టతి అని వీళ్ళు చెప్తుంది. అట్లా ఈ విధంగా మనకు బ్రహ్మాన్ని గురించి చెప్పినటువంటి విశేషాలు. తర్వాత ఇంకొక విశేషము, ఉపనిషత్తులు గురించి 10 ఉపనిషత్తుల గురించి, ఒక్కొక్క ఉపనిషత్తుల గురించి 2 విశేషాలు చెప్పుకుంటూ ఉంటాయి. ఎందుకంటే మరి బ్రహ్మసూత్రాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఉపనిషత్తుల మీద. ఉపనిషత్తుల మీద ఆధారపడి ఉన్నాయి బ్రహ్మసూత్రాలు. ఉపనిషత్తుల్లో ఉన్న విషయాన్ని సూత్ర రూపంలో రాశారు, సమన్వయం చేశారు. దీనిలో అత్యంత ప్రధానమైనటువంటి 10 ఉపనిషత్తులలో ఛాందోగ్యోపనిషత్తు చాలా గొప్ప. ఛాందోగ్యోపనిషత్తు చాలా సందర్భాల్లో వస్తుంది. ఈ ఛాందోగ్యోపనిషత్తులో పుస్తకం ఓపెన్ చేయగానే ఓంకారోపాసన కనపడుతుంది. ఓంకారోపాన్ని ఉద్గీత ఉపాసన అని అంటారు. ఇటువంటి ఉపాసనలు 41 ఉపాసనలు ఉన్నాయి. అందులో 41 ఉపాసనలు. ఆదిత్యోపాసన, శాండిల్య విద్య, సంవర్గ విద్య, ప్రాణదేవత ఉపాసన, పంచాగ్ని విద్య. ఈ పంచాగ్ని విద్య అర్థం చేసుకుంటే ఈ జీవుడు మళ్ళీ ఎలా ఉంటున్నాడని అర్థం. పంచాగ్ని విద్యలో జీవుడు మరలా ఎలా ఉంటున్నాడు, వీడు ఎలా ఎక్కడికి పోతున్నాడు, ఎట్లా వస్తున్నాడు, దేని ద్వారా ఎట్లా వస్తున్నాడు అనేటువంటి పంచాగ్ని విద్యలో పంచాగ్ని విద్య. అంటే వైశ్వానరోపాసన. ఇట్లా 50 దాకా ఉన్నాయి. దీనిలో విశేషంగా తత్వమసి అనేటువంటి మహావాక్యం ఉంది. అది విశేషం. తత్వం అసి. అదే మనకు సౌందర్యలహరిలో కూడా వచ్చిన తత్వమసి, అలానే లలితలో కూడా వచ్చిన తత్వమసి. తత్వమయ్యి అక్కడ వచ్చింది. అక్కడ లలితలో 23వ శ్లోకం తత్వమసి. అదే ఇలా ఈ విధంగా. అలానే బృహదారణ్యోపనిషత్తు చెప్పంగానే మనకు గుర్తుకొచ్చేది యాజ్ఞవల్క్య మహర్షి. ఆ యాజ్ఞవల్క్య మహర్షి అక్కడ కూడా ఉద్గీతం చెప్పాడు. ఆయన కూడా అక్కడ విశేషమైనటువంటిది ఒకటి ఉన్నదండి. అందరూ కూడా, ముఖ్యంగా స్త్రీలందరూ ఒక సగర్వంగా చెప్పుకోవాల్సినటువంటిది గార్గి బ్రాహ్మణుడు. గార్గి అనేటువంటి ఆమె బ్రహ్మవేత్త. ఆమె యాజ్ఞవల్క్యుడిని ప్రశ్నించి ఆత్మతత్వం తెలుసుకుంది. అంత గొప్ప విశేషమైనటువంటి. అలానే మైత్రేయి. ఇట్లా తర్వాత గాయత్రి బ్రాహ్మణం గురించి. ఇవన్నీ వాటిల్లో ఏ ఒక్కటన్నా పట్టుకున్నా మనకు ఆ రుచి వచ్చిందంటే జ్ఞానమకరందం. ఇక టైం వేస్ట్ అయిపోయిందే, ఇంకా చదువుకోవాలని అనిపిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం మకరందం కదా, తీయగా ఉంటుంది కదా, అలా ఈ విధంగా చెప్పారు. ఇక తైత్తీరి ఉపనిషత్తు ఉన్నది. దానిలో 3 భాగాలు ఉన్నాయి. దానిలోనే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అందరికీ వచ్చేది.
సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటిది దీనిలో ఇది తైత్తీర్యోపనిషత్తులో ఉన్నటువంటిది అనమాట. అలానే కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతు. ఇక్కడ అంగుష్ఠమాత్ర పురుష చెప్పుకున్నాం. ముఖ్యంగా దానిలో ఏం చెప్పి శ్రేయో మార్గము ప్రేయో మార్గం 2 మార్గాలు చెప్పారు కఠోపనిషత్తు. శ్రేయో మార్గం అనేటువంటిది ఏంటంటే ముక్తి మార్గం. ప్రేయో మార్గం అంటేనేమో యజ్ఞయాగాద కర్మలు చేసి ఆ పుణ్యఫలాలు పొందడం, ఇదే అర్థం. మాండూక్యోపనిషత్తు ఉన్నది. ఇందులో అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యం ఉన్నది. ఇందులో ప్రణవోపాసన ఉన్నది. తర్వాత ముండకోపనిషత్తులో ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది ఒకరు ఎవరైనా జనరల్ నాలెడ్జ్ ప్రశ్న వేసినా కానీ వేస్తారు. ఏమిటో తెలుసా అండి, మన భారతదేశ చక్రం ఏంటి 3 సింహాలండి, 4 సింహాలు ఈ విధంగా చెప్తారు కదా. అక్కడ ఉన్నటువంటి సూక్తి ఏమిటి, సత్యమేవ జయతే, ఈ పుస్తకంలో ఉన్నది. నేను చాలామంది ప్రశ్న వేశాను. ఏమిటంటే చదువుకున్న వాళ్ళనే మన భారతదేశ చక్రం చూశారు కదా, 4 సింహాలు చూసామండి, దాని కింద ఒక సూక్తి రాసి ఉంటుంది, ఏంటి చెప్పండి, ఏమోనండి పట్టించుకోలేదండి మేము. చదువుకున్న వాళ్ళే. మీరు ప్రయత్నం చేసి చూడండి, తెలుస్తుంది ఎంతమంది చెబుతారు. ఏంటది, సత్యమేవ జయతే అని రాసింది. ఆ సూక్తిది ఏంలోది అంటే ముండకోపనిషత్తులోది. ముండకోపనిషత్తు ఇది అథర్వవేదానికి సంబంధించినటువంటిది. అట్లనే ఐతరేయ ఉపనిషత్తు, దీనిలో కూడా ఆత్మతత్వాన్ని గురించి ఉన్నది. ఇక్కడ కూడా మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ఉన్నది. ఇకపోతే ఈశోపనిషత్తు ఉందండి, అసలు అత్యంత ప్రాచీనమైంది. గాంధీ గారు ఏమన్నారో తెలుసండి, ఈ ఉపనిషత్తులన్నీ కనపడకపోయినా పర్వాలేదు కానీ ఈశోపనిషత్తు ఒక్క ముందే చాలండి, ఈ లోకంలో జ్ఞానం నిలబడుతుంది. ఈశోపనిషత్తు అంత గొప్పది, అతి ప్రాచీనమైనది. శుక్లయజుర్వేదానికి సంబంధించింది 18 మంత్రాలు ఉంటాయి ఈశోపనిషత్తు. ఆ ఈశోపనిషత్తులో మొట్టమొదటి మంత్రం చదువుకొని దాని భావం అంతా అర్థం చేసుకుంటే సులభంగా కూడా ఉంటుంది. అరే నేను ఇంత పొరపాటు పడుతున్నానే అని అనిపిస్తుంది. అలా అన్నమాట ఈశోపనిషత్తు. అలానే కేన ఉపనిషత్తు, ఇది చాలా బాగా ఉంటుంది. కేన ఉపనిషత్తు, కేన ఎవరి చేత, ఈ కళ్ళు చూస్తున్నాయి, ఎవరున్నారు, ఈ చేతులు పనిచేస్తున్నాయి, ఎవరున్నారు, ఎవరి వలన, కేనా అంటే ఆ బ్రహ్మముని గురించి. అలానే ప్రశ్నోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు అనేటువంటిది చాలా విశేషమైనటువంటి 6 మునికుమారులు. 6 మునికుమారులు ఆత్మతత్వం తెలుసుకోవాలని వాళ్ళు విప్లవాద మహర్షి దగ్గరికి వచ్చి ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారు. 6 ప్రశ్నలు వేస్తారు. 6 ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే ఆ ప్రశ్నోపనిషత్తులో చూస్తే 6 వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. వివిధ రాష్ట్రాలు, దానిలో కొన్ని రాష్ట్రాల పేర్లు ఉంటాయి మన దీనిలో ఉపనిషత్తుల్లో. కురు పాంచాల దేశములు, కురు పాంచాల దేశం. కురు పాంచాల దేశములు అంటే ఇప్పుడు చెప్పాలంటే పంజాబ్, పాకిస్తాను, ఢిల్లీ, హర్యానా, ఆ ఏరియా అంతా కలిస్తే ఎంత ఉంటుందో అంతా అది మొత్తం కురు పాంచాలి అట్లా దానిలో ఉన్నాయి. అలా ఆ విధంగా విద్యార్థులు అక్కడ వచ్చి ఆ గురువు గారిని అడిగి తెలుసుకుంటారనమాట. ఆ తెలుసుకొని వాళ్ళు అట్లా ఆ బ్రహ్మతత్వాన్ని గురించి తెలుసుకుంటారట. ఇట్లా ఈ విధంగా 10 ఉపనిషత్తులు. ఈ 10 ఉపనిషత్తులకు శంకరాచార్య స్వామి వారు వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యానాలు ఉన్నాయి కాబట్టి విస్తృతమైనటువంటి భావాన్ని తెలుసుకొని మనం చెప్పుకోగలుగుతాం. అంత గొప్ప విశేషం. ఆయన వ్యాఖ్యానాలు రాశారు కదా. ఇకపోతే ఇంకొకటి ఉన్నదండి 11వ ఉపనిషత్తు, అది శ్వేతాశ్వతర ఉపనిషత్తు. ఈ శ్వేతాశ్వత ఉపనిషత్తుని వదిలేశారు, శంకరులు రాయలేదు. దీనికి వాళ్ళ అభిప్రాయాలు ఎవరు రకరకాలుగా చెబుతుంటారు. దీనిలో కొన్ని మంత్రాలు కూడా మిగిలిన వాటిలో కూడా చేరి ఉన్నాయి. అయినా కానీ ఇది మంచిది ఉపనిషత్తు నేర్చుకోవాల్సి నేను చెప్పాను. ఇప్పుడు చెప్పుకున్న వాటిల్లో 11 ఉపనిషత్తులన్నింటినీ నేను క్లాస్ చెప్పాను, మొత్తం చెప్పేశాను. సుమారు 200 వీడియోలు ఉంటాయి వీటిల్లో. ఈ ఉపనిషత్తులు ఎక్కువగా అందరూ విద్యార్థులు ఎవరంటే అమెరికా వాళ్ళు,
ఇండియా వాళ్ళు కాదు, అమెరికా వాళ్ళు కాదు. వాళ్ళని మెచ్చుకోవాలన్నమాట. ఏమిటంటే అన్నిట్లో ఎవరో తెలుసా అండి, అందరూ ఆడవాళ్ళే, మగవాళ్ళు ఒకళ్ళు లేరు. అక్కడ మేము అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళు ముందే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేసుకుంటారు. అది వేసేసుకున్నప్పుడు అప్పుడు చెప్పేస్తాను. సో కొన్ని ఏమో ఇంటి దగ్గర నుంచి చెప్పేశాను. ఇవే కాకుండా లోకమంది సతి, సౌందర్యలహరి ఇది కూడా కొన్ని చెప్పేశాను అనమాట. సుందరకాండ ఇవి కూడా చెప్పేశాను అనమాట. ఇది ఈ ఆన్లైన్ క్లాసుల్లో అనమాట. ఇది ప్రస్తుతం బ్రహ్మసూత్ర భాష్యం నడుస్తూ ఉన్నది. ప్రస్తుతం ఆ బ్రహ్మసూత్ర భాష్యము ఆ 10 మంది వింటున్నారు. వాళ్ళకి మధ్య మధ్యలో టెస్ట్ పరీక్ష అది ఒక 10 ప్రశ్నలు ఇచ్చి, అంటే ఎందుకనమాట ఆ విషయాన్ని మర్చిపోకుండా ఉండటం కోసం వాళ్ళు చెప్పగలుగుతారండి. అది గొప్ప విశేషం. అని ఏంటనమాట, మొట్టమొదటి సూత్రం ఉంది, అధాతో బ్రహ్మ జిజ్ఞాస. అధాతో బ్రహ్మ జిజ్ఞాసకి తగ్గట్టుగా ఉండాలి. మనం జీవితం అంతా దేన్ని ఖర్చు పెడుతున్నామని అంటే, ప్రతి వాళ్ళు ఆలోచన చేసుకుంటే సుఖాల కోసం ఖర్చు పెడుతుంటారు. టైం అంతా సుఖాల కోసం ఖర్చు పెట్టుకుంటారు. సుఖాల కోసమే ఖర్చు. ఆ సుఖం అనేటువంటిది అనిత్యమైనటువంటిది, ఇప్పుడు ఉంటుంది పోతుంది. నిత్యమైన సుఖం ఏంటి? మోక్ష సుఖం. అందుకని ఈ ప్రపంచంలో తిరిగేటప్పుడు మరి తప్పదు కదండి, ఉంటాయి. అందుకనే గీతలో చెప్పాడు, బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి అన నిత్యతే రసపాపేన పద్మపత్ర ఇవాంకస. మనం వెళతాం, చాలా అనేకమైనటువంటి ప్రదేశాలకు వెళతాం, 10 మంది కలుసుకుంటుంటాం అవన్నీ. కానీ ఎక్కడ వెళ్ళినా ఏమైనా సరే నీ యొక్క బుద్ధి అంతా బ్రహ్మం మీదనే స్థిరమై ఉండాలి. బ్రహ్మం మీదనే స్థిరం ఉండేయాలి. కానీ ఈ లోకం ప్రపంచంలో నువ్వు మమేకం కావాలి, నువ్వు మమేకమే కావాలి. ఉదాహరణకి ఆ క్రికెట్ ఆడు చూస్తున్నాడు అనుకోండి, సరే పిల్లలు అంటే సరే వాళ్ళని బెడ్లో పెట్టుకున్నాం, పెద్దవాళ్ళ సంగతే చూద్దాం. ఆ క్రికెట్ ఆడు బ్రహ్మాండంగా చూస్తున్నాడు, వాడు కూడా బాగా క్యాచ్ చేశాడు అనుకోండి, ఇంకా ఈయన గారికి పట్టలేని సంతోషం. అంటే లీనమైపోతాడు. రోజు 1 గంటకో 12ంటికి అన్నం తినేవాడు ఇప్పుడు రాదులే, నా గంట అయిన తర్వాత తింటానులే అంటే అర్థం ఏంటి? దీనిలో మమేకమైనాడు. ఓడిపోయినాడు అనుకోండి, వాడిని 4 తిట్లు తిడతాడు. అంటే మమేకమైనటువంటి వాడు ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో అట్లా. అలా మమేకం అయితే ఏమవుతుంది అంటే నీ మనస్సు స్థిరం కాదు. నీ మనస్సు స్థిరం కాకుండా అనవసరమైన వాటిల్లోకి వెళ్ళి కాలాన్ని వృధా చేసుకొని చూసావు. అది చూసినంతసేపు అదే బ్రహ్మవేత్త అయితే ఏం చూస్తాడో తెలుసండి, వాళ్ళల్లో బ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటాడు. ఇది ఇక్కడ పెట్టాల్సింది. వాళ్ళల్లో బ్రహ్మాన్ని దర్శనం చేసుకొని అప్పుడు వీడు ఇంత బాగా ఆడుతున్నాడని అంటే వీళ్ళు ఉండే శక్తి ఇది ఈ విధంగానండి ఆ దృష్టిలో వెళ్ళిపోతాడు. అందుకని అందరిలోనూ బ్రహ్మము తిష్టంతం పరమేశ్వరం సమం తిష్టంతం పరమేశ్వరం. అందరిలోనూ సమంగా పరమేశ్వరుడు కూర్చొని ఉన్నాడు. ఒకరిలో ఎక్కువ ఒకరు తక్కువలో లేడు. వాడు ఓడిపోయినాడు అనుకోండి దుఃఖపడవా, గెలిచాడు అనుకోండి సంతోషించవా, సమంగా ఉన్నా. అందుకనే దుఃఖే స్మనుద్విగ్నమనాహ అనేటువంటి ఆ శ్లోకం కూడా చెప్పిందండి. దుఃఖం కలిగినప్పుడేమో ఏడుస్తుంటాడు, సుఖం కలిగినప్పుడేమో పొంగిపోతుంటాడు. ఈ విధంగా ఉంటే ఏమవుతుందన్నమాట, వాడు పొంగిపోవడం పొంగిపోవడం. దీంతో ఏమవుతాడు, తన మనోబుద్ధులు క్రమంగా శక్తి కోల్పోతాడు. ఆ శక్తి కోల్పోయి దుఃఖంలో పడిపోతాడు. అందుకనే బ్రహ్మమును ఆధాయ
ఆ బ్రహ్మమునందు మనస్సుని ఉంచి నీవు జీవితం గడుపుము. అందుకనే బ్రహ్మణ్యాసాయ కర్మాణి, మనం చేస్తున్నటువంటి కర్మలన్నింటినీ కూడా బ్రహ్మమును దర్శిస్తూ ఇది బ్రహ్మము అనేటువంటి పరమాత్మ, ఇందులో పరమాత్మ ఉన్నాడు. మనం దానం చేసేటప్పుడు కూడా ఇదన్న మమ కృష్ణార్పణ వస్తు, ఇదన్న మమ అంటే ఏమిటి? దానికి వచ్చే ఫలం నాది కాదు, నాకు అక్కర్లేదు. ఇది ఒక ధర్మం, ఇది ఒక ధర్మాన్ని పాటిస్తున్నాను. అంతేగాని నేను తిరిగి మళ్ళీ పుణ్యం సంపాదించుకోవాలి, నాకు ఒక పేరు రావాలి. చాలామంది చూడండి, దాన ధర్మాలు చేసేవాళ్ళు పెద్ద బోర్డు కట్టేస్తారు. పెద్ద బోర్డు కట్టేసి ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళ పేర్లు ఇవన్నీ రకరకాలైనటువంటివి ఉంటుంటాయి. వాళ్ళని కీర్తించాలి, కీర్తించి ఇవన్నీ చేస్తే సంతోషిస్తారు. అటువంటి ఉన్నాయి పుణ్యఫలాలు ఉన్నాయి చూశారు, అవన్నీ చివరికి దేనిలో కష్టాల్లో తీరుస్తాయి. అందుకనే గీతలో ఏం చెప్పాడంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త కర్మణి అని చెప్పాడు. ఆ కర్మలు చేయడం ఏంటో నీకు అధికారం ఉంది, కానీ కర్మఫలాల ముందు నీకు అధికారం లేదు. అలా అధికారం ఉందని తీసుకుంటే నీ మనస్సు అనగా చిత్తము శుద్ధి కాదు, చిత్తశుద్ధి కాదు. కర్మఫలాలను ఆశించి చేస్తున్నామంటే మనస్సు చిత్తశుద్ధి కాదు. అది దీనిలో ప్రధానమైనటువంటి దానిలో. అలానే మనకు దీనిలో చిత్తశుద్ధి ఏర్పడటానికి ఉపనిషత్తులు చెప్పాడు. ఆ ఉపనిషత్తులలో ఈ యొక్క బ్రహ్మజ్ఞానము పొందినటువంటి వాళ్ళకి చిత్తశుద్ధి కలుగుతుంది. తద్వారా ఇక అతని యొక్క జీవిత విధానం మారుతుంది. తర్వాత వచ్చేటువంటి జన్మలో ఉత్తమమైనటువంటి జన్మ వస్తుంది. ఇది ప్రధానమైనది. ఆ ఉత్తమమైనటువంటి జన్మ కోసమే ఈ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇహలోకంలో మనస్సు ప్రశాంతంగా ఉండటం కోసమే ఈ ఉపనిషత్తు విద్యని అనగా ఈ బ్రహ్మసూత్రాలని అధ్యయనం చేసుకోవాలి. ఇది ఇంతవరకు ఈరోజు చెప్పుకొని మరలా శుక్ర అంటే రేపు ఎల్లుండి 2 రోజులు లేదు, రేపు ఎల్లుండి 2 రోజులు లేదు, శుక్ర శనివారాలు ఆ 2 రోజులు ఉంటే ఇప్పుడు 3 రోజులు లేదు. ఆ 2 రోజుల్లో మనం చివరి రోజులు మాత్రం ఫలాధ్యాయంలో బ్రహ్మవేత్త ఎలా వెళ్ళిపోతాడు, సామాన్యుడు ఎలా వెళ్ళిపోతాడు, కర్మఫలాలని సుకృత దుష్కృతాలు తీసుకునేటువంటి వాడు ఎలా ఈ గంగలోకి వెళ్ళిపోతాడు అనేటువంటి విషయాలను చివరి రోజు శనివారం రోజు చెప్పుకుందాము. ఇలా శుక్రవారం రోజు కూడా వీటిల్లో ఒక విశేషాన్ని మనం చెప్పుకొని ఈ విధంగా బ్రహ్మసూత్రాల్లో ఉండేటువంటి కొంత విశేషాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భూయాత్.